గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 6వ తారీఖు ఈ 7వ తారీఖు ఈ రోజుల్లో వార్తల్లో వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఏ టాపిక్లు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయో ఆ అంశాలన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. అందులో ఒక్కొక్క టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇటీవల కాలంలో ఎగ్జామ్స్లో అత్యధికంగా న్యూస్ పేపర్స్ వార్తాపత్రికల నుంచి ఎక్కువగా న్యూస్ నుంచి కూడా అధికంగా ప్రశ్నలు కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగటం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జైమ్ ఆన్లైన్ క్లాసెస్ వారు రెగ్యులర్గా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాసెస్ని అందరూ కూడా జైమ్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చివరి వరకు వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా కోరుచున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనకు మొదటి టాపిక్ వార్తల్లో వచ్చినటువంటి అంశం ఏంటంటే కాలాజార్ వ్యాధి. ఇటీవల కాలాజార్ వ్యాధి ఇది వార్తల్లోకి వచ్చింది. దీన్ని బ్లాక్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. బ్లాక్ ఫీవర్ అని కూడా పిలుస్తాం. సో ఈ వ్యాధి WHO వార్తలకు ఎందుకు వచ్చింది ఈ అంశం అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వ్యాధి భారతదేశంలో పూర్తిగా నిర్మూలింపబడినది అనేటటువంటి నివేదికని అందజేసింది. కాబట్టి ఇది వార్తల్లోకి ఈ అంశం వచ్చింది. కాబట్టి WTO నివేదిక విడుదల చేసింది. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ WHO కాలాజార్ వ్యాధి భారతదేశంలో నిర్మూలింపబడింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. తర్వాత ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం జనరల్గా డిస్కస్ చేసినట్లయితే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఫీవర్ రావడం, ఫీవర్ అనేది వస్తుంది, తర్వాత బరువు తగ్గడం జరుగుతుంది. చిగుల్లో అంటే పళ్ళు చిగుళ్ళలో రక్తం కారడం కూడా పళ్ళు చిగుల్లో రక్తం కారడం జరుగుతుంది. అలాగనే కాలేయము మరియు ప్లీహము, రెండు వాపు వస్తాయి, వాపుకు గురవుతాయి, వాపు రావడం జరుగుతుంది. కాలేయము మరియు ప్లీహము వాపు రావడం జరుగుతుంది. తర్వాత నోటి దుర్వాసన ఈ లక్షణాలతో ఈ వ్యాధి కలిగి ఉంటుంది. ఈ వ్యాధి భారతదేశంలో నిర్మూలింపబడింది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ WHO ఇది ప్రజెంట్ చేసింది కాబట్టి ఇది వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి అంశాలను కూడా అడుగుతూ ఉంటాడు. మలేరియా వ్యాధిని కూడా ఇటీవల ఒక దేశం పూర్తిగా నిర్మూలించింది. అది ఏ దేశము అంటే ఈజిప్ట్. ఇది కూడా మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగేదానికి అవకాశం ఉంది. ఇంకా స్టాండర్డ్ విషయానికి వచ్చినట్లయితే మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం. కాలేయానికి సంబంధించినటువంటి లివర్ సిర్రోసిస్ అనేటటువంటి వ్యాధి వస్తుంది. హెపటైటిస్ బి అనేటటువంటి వ్యాధి కూడా వస్తుంది. అయితే గర్భంలో ఉన్నప్పుడు పిల్లలకి కాలేయం నుండి రక్తం, ఇది చాలాసార్లు గ్రూప్స్లో అడగడం జరిగింది. చిన్నపిల్లలకి గర్భంలో ఉన్నప్పుడు రక్తం ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఈ కాలేయం నుంచి తయారవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. పెద్దలకైతే ఎముకల మధ్యలో నుంచి తయారవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఈ విషయాలు మీరు రక్తం అనేది సందర్భం వచ్చింది కాబట్టి ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు, అలాగనే తెల్ల రక్త కణాల జీవితం ఎంత 12 లేదా 13 రోజులు కలిగి ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు స్టాండర్డ్ జీకే పరంగా కూడా మీరు ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ కంటెంట్లో, ఈ స్టాండర్డ్. అలాగని కరెంట్ అఫైర్స్లో అయితే ఏ స్థాయి పరీక్ష వారికైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మీరు ఇక్కడ
గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వ్యాధి WHO ఏమని ప్రకటించింది, భారతదేశంలో పూర్తిగా ఈ వ్యాధి నిర్మూలించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత వార్తల్లో ఉన్నటువంటి అంశం నవరత్నాలు. ఇవి నవరత్నాలు అంటే మళ్ళీ మారిపోతుంది, నవరత్న కంపెనీస్. నవరత్న అంటే యాక్చువల్లీ మీనింగ్ ఏంటంటే అధిక లాభాలను గడిస్తున్నటువంటి సంస్థలను నవరత్న కంపెనీలు అని ప్రకటిస్తారన్నమాట. అధిక లాభాలను గడిస్తున్నటువంటి కంపెనీలను నవరత్న కంపెనీలు. ఇది ఎగ్జామ్లో మీకు అప్లికేషన్ రూపంలో అడగచ్చు. అట్లా లేని పక్షంలో నవరత్న కంపెనీలు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయని కూడా అడగచ్చు. నవరత్న కంపెనీలు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయని కూడా అడగచ్చు. ఎన్ని ఉన్నాయి? 26. ఈ నవరత్న కంపెనీలు స్టార్టింగ్ అప్పుడు 9 ఉన్నాయి కాబట్టి వీటికి నవరత్నాలు అనే పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 2025 సంవత్సరం నాటికి ఇటీవల నిన్న రిపోర్ట్లు కనుక మనం చూసినట్లయితే మనకి ఇప్పటి వరకు నవరత్న కంపెనీల సంఖ్య 26కి పెరిగింది అనేటటువంటి విషయాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్. అలాగనే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. చూడండి, ఇది వచ్చి 25వ నవరత్న కంపెనీ. ఇది వచ్చి 26వ నవరత్న కంపెనీ. ఇవి రెండు వార్తల్లోకి వచ్చాయి. అంటే అత్యధికంగా లాభాలను గడిస్తున్నటువంటి సంస్థలుగా వీటిని మనం చెప్పవచ్చు. ఒకటేమో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్, ఇండియన్ రైల్వే IRCTC, IRFC. ఒకటేమో IRCTC, రెండేమో IRFC. ఈ రెండు సంస్థలు నవరత్న హోదాని పొందాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. చాలా ఇంపార్టెంట్. కరెంట్ ఎకనామిక్స్లో ప్రశ్న అడగచ్చు, లేదా కరెంట్ అఫైర్స్ పరంగా కూడా మీకు ఇందులో ప్రశ్న అడగచ్చు. ఏ కంపెనీ కింది వాటిలో ఏ కంపెనీ నవరత్న హోదా పొందింది అనేటువంటి అంశాన్ని కూడా అడగచ్చు. IRCTC అనేటువంటి కంపెనీ ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్. ఇదేమో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, IRFC అనేటటువంటి సంస్థ కూడా మనకి ఈ ఇటీవల కాలంలో నవరత్న హోదాను పొందింది. ఇది 1986లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీనేమో 1999లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మీకు ఇంపార్టెంట్. ఇందులో వినోద్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఈ IRCTCకి MDగా వ్యవహరిస్తున్నారు. సో ఈ విషయాలు కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నవరత్నాలు అంటే మనం ఏమి చెప్పుకున్నాం క్లాసులో ఇటీవల? మనం నవరత్నాలు అంటే అత్యధిక లాభాలను గడిస్తున్నటువంటి సంస్థలు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
ఈ నవరత్న కంపెనీల్లో ఈ మనం చెప్పినట్టు ఐఆర్సిటిసి ఎండి వచ్చి సంజయ్ కుమార్ జైన్. ఇది కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత ఐఆర్ఎఫ్సి ఎండి అండ్ చైర్మన్ మనోజ్ కుమార్ దోబే అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే 2024లో ఆర్థిక సంవత్సరంలో ఈ ఐఆర్సిటిసికి 4,270 కోట్లు టర్న్ ఓవర్ అయింది. అలాగనే ఈ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్కి 26,644 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది. కాబట్టి ఇవి అత్యధిక లాభాలు గడించినటువంటి సంస్థలుగా పరిగణించి ఈ ఐఆర్సిటిసిని నవరత్న కంపెనీ హోదా, ఐఆర్ఎఫ్సికి నవరత్న కంపెనీ హోదాగా ఇవ్వడం అనేది జరిగింది. ఇది 25వ నవరత్న కంపెనీ అయితే ఇది 26వ నవరత్న కంపెనీగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎకానమీలో ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది, కరెంట్ అఫైర్స్లో ఇందులో ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. సో అప్లికేషన్ మెథడ్లో నవరత్న కంపెనీలు అంటే ఏమనేటువంటి అర్థం అడిగేదానికి అవకాశం ఉంది. నవరత్న కంపెనీలు అంటే అత్యధిక లాభాలు గడిస్తున్నటువంటి సంస్థలని నవరత్న కంపెనీలుగా మనం పరిగణిస్తాం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకొక వార్తల్లో ఉన్నటువంటి అంశం, ఇటీవల కాలంలో మన పేపర్లో కనుక మనం చూసినట్లయితే పద్మా శివాల్కర్ అనేటటువంటి క్రికెటర్, మీ పేరు వినే ఉంటారు, చాలా ఇంపార్టెంట్ ఇది. పద్మా శివాల్కర్ క్రికెటర్. న్యూస్ పేపర్లో మీరు చూస్తూ ఉంటారు. 3వ తారీఖున 3/3/2025 నాడు ఈయన మరణించడం జరిగింది. కాబట్టి ఈయన ఇందులో ప్రశ్న ఎలా అడగచ్చంటే ఇతను ఏ ఆటలో ప్రసిద్ధుడు అనేటటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది వార్తల్లో నిలిచింది. పద్మా శివాల్కర్ క్రికెటరు అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈయనకు 2016వ సంవత్సరంలో ఇతనికి సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇంకా మీకు రీసెంట్గా మనం వెళ్ళినట్లయితే 2024 సంవత్సరంలో సికే నాయుడు అవార్డు ఎవరికి లభించింది అనేటువంటి క్వశ్చన్ కానీ అడిగినట్లయితే సికే నాయుడు అవార్డు సచిన్ టెండూల్కర్. ఇక్కడ 2016లో ఈయన ఇటీవల వార్తల్లోకి వచ్చాడు కాబట్టి ఈయన పైన ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత ఈ 2024లో ఈ అవార్డు ఎవరికి వచ్చింది అనేటటువంటి విషయాన్ని కానీ అడిగితే సచిన్ టెండూల్కర్ ఈ అవార్డుని సికే నాయుడు అవార్డుని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1994వ సంవత్సరం నుంచి ఈ అవార్డుని ప్రకటిస్తున్నారు. ఈయనకి లాల్ అమర్నాథ్ అనే అతనికి మొట్టమొదటిగా ఈ సికే నాయుడు అవార్డుని అందుకోవడం జరిగింది. ఇందులో చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుంచుకోవాల్సిందేమో పద్మా శివాల్కర్ గురించి అయితే ఇటీవల మరణించారు. ఈయన మరణించిన దానివల్ల ఇతను వార్తల్లోకి వచ్చాడు. ఈయనకి ఏ క్రీడకు సంబంధించిన వాడని అయితే క్రికెటర్ అని వీరికి వచ్చిన అవార్డు ఏంటంటే సికే నాయుడు అవార్డు వచ్చింది. ఒకవేళ రీసెంట్గా 2024లో ఎవరికి ఈ అవార్డు వచ్చిందంటే సచిన్ టెండూల్కర్. ఈ అవార్డుని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1994 సంవత్సరం నుంచి ఈ అవార్డును ప్రవేశపెట్టడం అనేది జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వార్తల్లోకి వచ్చినటువంటి మరొక అంశం, భారతదేశపు మొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పారు అనేటువంటి క్వశ్చన్ కూడా మీకు అడిగేదానికి ఉంది. ఇది కూడా వార్తల్లోకి వచ్చింది. భారతదేశపు మొట్టమొదటి
ప్రపంచ శాంతి కేంద్రం శాంతి కేంద్రం శాంతి కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగితే హర్యానా రాష్ట్రం గురుగ్రామ్లో అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇదొక బిట్, ఇది కూడా మనకు వార్తల్లోకి వచ్చింది. తర్వాత భారతదేశంలో 5 రూపాయలకే శాశ్వత రైతులకి శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందజేస్తున్న రాష్ట్రం ఏది? ఇది కూడా వార్తల్లోకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బిట్లు అడిగేదానికి అవకాశం ఉంది. అది ఏదంటే ఎంపీ, మధ్యప్రదేశ్ అనేటటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇంకొక వార్తల్లోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే వివిధతాక అమృత్ మహోత్సవ్ చాలా ఇంపార్టెంట్. ఇది సెకండ్ ఎడిషన్. ఇంతకుముందు ఫస్ట్ ఎడిషన్ కూడా 2024లో జరిగింది. 2024లో ఫస్ట్ సారి జరిగాయి. ఈ సెకండ్ ఎడిషన్లో ఇది దేనిపైన ఫోకస్ పెట్టింది? ఈ ఉత్సవాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో దక్షిణ భారతదేశ రాష్ట్రాల యొక్క సాంస్కృతిక కళలు, కార్యకలాపాల యొక్క వాటి గురించి తెలియచేయడం గురించి ఈ సదస్సు. ఎక్కడ? దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఏ రాష్ట్రాలు ఈ మహోత్సవాల్లో పాల్గొన్నాయి అనే విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే అందులో ఆంధ్రప్రదేశ్, అలాగనే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్, పుదుచ్చేరి, ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా ఈ అమృత మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కళలను, సంస్కృతిని, వారి యొక్క అలవాట్లు, ఆహారపు అలవాట్లు, వేషధారణ, భాష మొదలగు అంశాల గురించి ఈ మహోత్సవాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి ఎన్ని ఎడిషన్లు జరుగుతాయంటే 7 ఎడిషన్లు జరుగుతాయి. సో మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే 2024. ఇక్కడ 2024లో జరిగినటువంటి ఎడిషన్ ఏం తెలియజేస్తుందంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి, వారి యొక్క సంస్కృతి, వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారి యొక్క కళలు, ఈ విషయాల గురించి తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ మహోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగినాయంటే March 6th to 9th వరకు జరుగుతాయి. March 6th to 9th వరకు జరుగుతాయి. ఇక్కడ తెలంగాణ సిరిసిల్ల వస్త్రాలు ప్రదర్శన చేయడం జరిగింది. ఇందులో వీరికి ప్రాముఖ్యత లభించింది. ఇక్కడ వెల్ది హరిప్రసాద్కి ఈ గౌరవం దక్కింది. వెల్ది హరిప్రసాద్కి గౌరవం దక్కింది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇందులో మీకు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఈ 2025లో సౌత్ ఇండియాలో అమృత మహోత్సవాలు జరిగే వాటి ఏ పేరుతో పిలుస్తారు అనేటువంటి క్వశ్చన్ కూడా అడిగేదానికి ఉంది. వివిధతాక అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయంటే 6th to 9th వరకు జరిగాయి. ఇది ఎన్నో ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్. ఇది దేనిపైన ఫోకస్ చేసిందంటే దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల యొక్క కల్చర్ పైన ఇది ఫోకస్ చేసింది అనేటువంటి విషయాలు చేసుకోవాలి. తెలంగాణలో ఎవరికి అరుదైనటువంటి గౌరవం దక్కింది ఈ ప్రదర్శనకి అనేటువంటి విషయాన్ని కనుక తీసుకుంటే తెలంగాణ సిరిసిల్ల వస్త్రాలు
ఇక్కడ అవి ప్రదర్శించింది వెల్ది హరిప్రసాద్ అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇవి కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత నీతి ఆయోగ్ రిపోర్ట్ అనేది కూడా మనకు ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ రిపోర్టు ఒక రిపోర్ట్ చేసింది. అది ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే స్కిల్ సెన్సెస్ అలాగనే తెలంగాణ రాష్ట్రంలో అయితే టాస్క్ అనేటటువంటి ఈ రెండు అంశాలపైన ఈ వార్తల్లోకి రావడం జరిగింది. ఇది నీతి ఆయోగ్ వీటిపైన ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ అకాడమిక్ టాస్క్ అంటే ఏమి, తెలంగాణ అకాడమిక్ స్కిల్ అండ్ నాలెడ్జ్. సో ఇది 2014లో దీన్ని ప్రారంభించారు. ఈ స్కిల్ సెన్సెస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది 2025 జనవరిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకి నైపుణ్యాభివృద్ధి, అంటే యువతకి ఉపాధి కల్పించడం, యువతని నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవి దేశంలోనే అత్యధికంగా సేవలు అందిస్తున్నటువంటి ఇదిగా నీతి ఆయోగ్ రిపోర్ట్ని సమర్పించింది. ఇది వార్తల్లోకి వచ్చిన విషయం కాబట్టి దీనిపైన కూడా మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇటీవల కాలంలో ఇంకొక విషయం వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే కిలోవియా అగ్నిపర్వతం ఇది కూడా వార్తల్లోకి వచ్చింది. ఈ అగ్నిపర్వతం 100 మీటర్ల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడే విధంగా ఇది ఎగిసిపడడం జరిగింది. ఇది ముఖ్యంగా అత్యంత క్రియాశీలమైనటువంటి, ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతం. ఇది ఎక్కడుంది అనేటైతే అమెరికాలోని హవాయి దీవుల్లో ఈ అగ్నిపర్వతం ఉంది. ఇది తరచూ పేలుడుకు సంభవిస్తూ ఉంటుంది. ఈ వాల్కనో చాలా ప్రమాదకరమైనటువంటి వాల్కనో. సో దీన్ని అత్యంత అంటే మళ్ళీ పేలుతూ ఉండడం వల్ల వీటిని యాక్టివ్ వాల్కనిక్ అని మనం పిలుస్తూ ఉన్నాం. సో ఇంకా మనం అగ్నిపర్వతాల్లో మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా వెళ్ళినట్లయితే ఈ అగ్నిపర్వతాలు ఎన్ని రకాలు అని కూడా అడుగుతూ ఉంటాడు. అవి క్రియాశీల అగ్నిపర్వతాలని, విలుప్త అగ్నిపర్వతాలని, నిద్రాణ అగ్నిపర్వతాలని. వాటికి అగ్నిపర్వతం ఇచ్చి అది ఏ రకమైనటువంటి అగ్నిపర్వతం అనే ఎగ్జాంపుల్స్లో అడిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కిలోవియా అగ్నిపర్వతం ఎక్కడుంది ఏమిటి అనేటువంటి వార్తల్లో తరచూ మీకు అడుగుతూ ఉంటాడు. సో ఇటీవల జరిగిన ఇష్యూ కాబట్టి ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉంది. అలాగనే ఇండోనేషియాలో ఫిబ్రవరిలో ఇంకొక అగ్నిపర్వతం మౌంట్ దూబే అనేటటువంటి అగ్నిపర్వతము, అలాగనే మౌంట్ ఈబు అనేటటువంటి అగ్నిపర్వతం, ఇదేమో జనవరిలో సంభవించింది. అలాగనే ఎట్నా అగ్నిపర్వతం ఇటలీలో, అంటే ఇటీవల కాలంలో, అంటే 2025 సంవత్సరంలో నిన్న ఈ క్రియ జరిగితే
కిలోవి అగ్నిపర్వతం ప్రక్రియ అనేది జరిగితే ఫిబ్రవరిలో మౌంట్ దూబే, జనవరిలో మౌంట్ ఈబు, ఇటలీలో యాట్నా అనేటటువంటి ఇటీవల వాల్కనోలు పేలడం అనేది జరిగింది. ఇవి ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగేదానికి అవకాశం ఉంది. ఇవి ఎక్కడున్నాయి ఏంటి అనేటువంటి అంశాలు కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత క్లాస్లో కరెంట్ అఫైర్స్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.